నాకు కూడా అలాగే ఉద్దేశం. ఎందుకో మరి నాకే ఓకే అలాంటి సినిమాలు కూడా చేయొచ్చు, కానీ జీవితంలో ఎప్పుడో కొన్ని ఇలాంటి సినిమాలు కూడా చేయాలి అనే కోరిక నాకు కూడా ఉండే. సో అతను ఈ థాట్ నాతో షేర్ చేసేటప్పుడు నాకు అనిపించింది దిస్ ఇస్ రైట్. ఎంతో మందికి ఒక ప్లాట్ఫామ్ లేదు. సో వైశాలి క్యాన్ బీ అ మౌత్ పీస్, అ వాయిస్ టు సో మెనీ విమెన్ ఇన్ ద సొసైటీ. సో ఈ ఒక ఇంటెన్షన్తో వి స్టెప్డ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. యాక్టర్స్ మీకు కనిపించినట్టుగా అజయ్ గారు ఉన్నారు, నా హస్బెండ్ క్యారెక్టర్లో ప్లే చేస్తున్నారు. ఇంకొకరు కొత్త అబ్బాయి రిష్వి అని, కౌశిక్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో ఎవ్రీబడి ప్లేస్ అ రియలిస్టిక్ క్యారెక్టర్. మన సమాజంలో ఉన్న ఒక్కొక్క యాంగిల్ని ఒక్కొక్కరు ప్లే చేస్తున్నారు. రిష్వి అనే అతను ఒక యంగ్స్టర్, ఇప్పుడు సమాజంలో ఉన్న టీనేజర్స్ని చూపెడుతున్నారు. అయితే నేను ఇప్పుడు సమాజంలో ఉన్న అన్హ్యాపీ అమ్మాయిల్ని చూపెడుతున్నాను. సమాజంలో అందరి కింద స్ట్రగల్ అవుతున్న ఒక అమ్మాయి, ఆమెకున్న కోరికలు. హస్బెండ్ వచ్చి సమాజం దృష్టిలో ఎలా చూస్తుంది, సమాజం దృష్టి ఎలా ఉంటుంది ఇలాంటి ఒక పరిస్థితిలో, దాన్ని అజయ్ గారు. సో అలా ఒక సిచ్యువేషన్ని ఉన్నట్టుగా, కొన్ని థింగ్స్ అందరికీ నచ్చలేని యాంగిల్లో ఉండొచ్చు, కొందరు జడ్జ్మెంటల్ అవుతున్నారు. కానీ నచ్చినా నచ్చకపోయినా నిజం అనేది అంతే కదా, అందరికీ నచ్చాలని లేదు, కానీ నిజం అయితే నిజమే అన్నట్టుగా ఈ సినిమా మీ ముందుకు March 18న రాబోతుంది.